హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కంపెనీ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే మెగ్లానిక్ క్లౌడ్ లిమిటెడ్. ఇది మనకి టీ హబ్ ఉంది కదా, హైదరాబాద్ టీ హబ్. దాని ఆపోజిట్ డల్లా సెంటర్ అనే బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో 6th ఫ్లోర్ అనమాట ఈ కంపెనీ ఉండేది. సో ఇప్పుడు ఈ కంపెనీ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ కంపెనీ రీసెంట్గా చాలా మంచి ఆర్డర్స్ విన్ అవుతుంది. ఈ కంపెనీలో 3 కంపెనీస్ ఉంటాయి అనమాట, సబ్సిడరీ కంపెనీస్. ఒకటేమో JNIT టెక్నాలజీస్, ఇంకోటేమో ప్రోవిల్గిల్ ఈ సర్వేలెన్స్, ఇంకోటేమో స్కాన్డ్రోన్. ఈ JNIT ఏం చేస్తుందంటే మనకి అదర్ కంట్రీస్కి సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. పేరోల్ కానీ ఇంకా టైమ్ షీట్ కానీ ఇలాంటి సర్వీసెస్ అనేది ఇస్తుంది అనమాట ఈ JNIT టెక్నాలజీస్. ప్రోవిల్గిల్ ఈ సర్వేలెన్స్ ఏం చేస్తుందంటే మనకి సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, ఈ సర్వేలెన్స్, AI సర్వేలెన్స్ ఇలాంటివి సర్వీసెస్ ఇది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఇంకోటి స్కాన్డ్రోన్, ఇది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ సర్వీసెస్ రిలేటెడ్ వర్క్ చేస్తుంది అనమాట. రీసెంట్గా ప్రోవిల్గిల్ ఈ సర్వేలెన్స్ కంపెనీ, ఇంకోటి స్కాన్డ్రోన్, ఈ 2 కంపెనీస్కి చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ కంపెనీకి ఇప్పటివరకు చూస్తే 140 crores ఆర్డర్ బుక్ అనేది వచ్చింది. ఇంకోటి రీసెంట్గా ఈ కంపెనీ షేర్ అనేది 70 to 80 రూపీస్ మధ్యలో ఉండేది. రీసెంట్గా మనకి 25 రూపీస్కి వచ్చిందనమాట. ఎందుకంటే ప్రమోటర్ ఈ జోసఫ్ ఏం చేశాడంటే, అతనికి LIS లోన్ అగ్రెస్ట్ సెక్యూరిటీస్, అతను కొన్ని షేర్స్ అనేది ప్లెడ్జ్ చేసి కొంత అమౌంట్ తీసుకొని అతను పర్సనల్ కొన్ని డెట్ ఉండేనమాట, అతనికి అప్పు ఉండే, ఆ అప్పు తీర్చిందనమాట. తీర్చేసి కొంచెం ఫండ్ అనేది తీసేసాడు అనమాట, షేర్ హోల్డింగ్ అనేది. అది తీసేసినప్పుడు ఏమైందంటే ప్రమోటర్ అమ్మిండు. సో ఈ ప్రమోటర్ అమ్మిందంటే కంపెనీకి ఏదో అవుతుంది అన్నట్టు చాలా పబ్లిక్ అనేది ప్యానిక్ అయ్యి అందరూ అమ్మేసారు అనమాట. లాస్ట్ 3-4 days షేర్ ప్రైస్ అనేది 10% కరెక్ట్ అవ్వకుండా వెళ్ళిందనమాట. నేను ఆల్రెడీ ఇందులో వర్క్ చేశాను. నాకు ఈ కంపెనీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, ఈ కంపెనీలో నేను ఆల్రెడీ వర్క్ చేశాను అనమాట. ఇది నా సెకండ్ కంపెనీ మెగ్లానిక్ క్లౌడ్. ఇందులో JNIT కంపెనీలో నేను వర్క్ చేశాను అనమాట. సో అందులో మాకు మేనేజర్స్ ఉంటారు కదా, ఆ మేనేజర్స్ వాళ్ళు కూడా ఇందులో ఈ కంపెనీలో షేర్ హోల్డర్స్ అనమాట. నేను అడిగాను అనమాట. అడిగితే అతను ఏం చెప్పారంటే, కొందరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటారు కదా ప్రమోటర్స్, వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, అందుకే కొంచెం వాళ్ళకి అమౌంట్ అనేది అవసరం. సో ప్రమోటర్ కూడా జోసఫ్ అనే అతను కూడా ఎగ్జిట్ అవుతున్నా అన్నట్టు చెప్పాడు అనమాట. ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదని చెప్పాడు అనమాట. 2-3 days తర్వాత CEO జోసఫ్ ఏం చేశాడంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడనమాట. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాక నేను ఎందుకు అమ్మాను అనేది క్లియర్గా మెన్షన్ చేశాడు. కంపెనీ ఎలాంటి ప్రాబ్లం లేదు, కంపెనీకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఫ్యూచర్లో గ్రోత్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో ఇప్పుడు ఈ కంపెనీకి చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఆ ఆర్డర్స్ ద్వారానే 140 crores అనేది ఉందన్నమాట 2025 డిసెంబర్ ఎండింగ్ నాటికి. నిన్న January 1st 2.25 crores ఆర్డర్ కూడా వచ్చిందనమాట. సో ఈ కంపెనీ అనేది వాచెస్లో పెట్టుకోండి. ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ, ఎందుకంటే నేను ఆల్రెడీ అందులో వర్క్ చేశాను. వాళ్ళు ఎంప్లాయీస్ చాలా బాగా చూసుకుంటారు. ఇంకోటి, ఈ కంపెనీ ఇప్పుడు చాలా తక్కువ వాల్యుయేషన్స్కి వచ్చేసింది. అందుకే ఈ కంపెనీ గురించి చెప్పాలని మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,500 crores అనమాట. షేర్ ప్రైస్ వచ్చేసి 25.8 అంటే క్లోజ్ టు 26 రేంజ్లో ట్రేడ్ అవుతుంది అన్నమాట. మీరు చూసుకోండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. చాలా మంచి కంపెనీ, ఫ్యూచర్లో చాలా మంచి ఆర్డర్స్ వస్తాయి. అందులో మనకి చెప్పాల్సింది ఒక ఆర్డర్ ఉంది, 6 crores 9 crores ఆర్డర్. అది ఈస్టర్న్ కోస్టల్ రైల్వే నుంచి వచ్చిందనమాట. మీకు ఇక్కడ ఆర్డర్స్ అనేది నేను ఎండ్లో అని మధ్యలో అని పెడతాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.